नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। दशहरा महोत्सव समिति के अध्यक्ष नागपुरी संजय बाबू ने कहा कि वरंगल रेंगटीला मैदान में 2 अक्टूबर को आयोजित होने वाले दशहरा महोत्सव में कोई दिक्कत ना हो, इसके लिए सभी इंतजाम किए गए। इस मौके पर संजय बाबू ने कहा कि 2 अक्टूबर को वरंगल रेंगटीला मैदान में होने वाले सदुला बथुकम्मा दशहरा उत्सव मनाने के लिए मंत्री कोंडा सुरेखा के नेतृत्व में सारी व्यवस्थाएं की गई हैं। విస్తృతమైన ఏర్పాట్లతోని దసరా ఉత్సవాలు అదేవిధంగా ఈ నెల 30వ తారీఖున సద్దుల బతుకమ్మ, 2వ తారీఖున విజయదశమి దసరా పండుగ కార్యక్రమాలకు మరి అన్ని శాఖలతోని సమీకరణ చేసి వారి యొక్క కోఆర్డినేషన్తో ఈ ఉత్సవాలను దసరా ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహించనున్నది। మరి ఈ కార్యక్రమానికి వివిధ రకాలైనటువంటి వివిధ ప్రదేశాల నుంచి మేము బాణాసంచా సేకరించి నిపుణుల చేత వారితో మా యొక్క ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటిది బాణాసంచా రావణుని విగ్రహానికి 60 అడుగుల రావణ విగ్రహానికి అమర్చి ఆ రోజు వచ్చేటువంటి అతిథుల చేత మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం। మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వారందరికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి అదేవిధంగా మా గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు మరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు వారికి తెలియవచ్చి వారి అందరితో చేస్తూ ఉన్నారు। మరి కార్యక్రమంలో లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా సౌకర్యాలు, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అదేవిధంగా నీటి వసతి కానీ లైటింగ్ కానీ ప్రతి ఒక్క దారి కూడా మరి భద్రంగా వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం। వచ్చేటువంటి మరి ప్రజల కోసం వారి యొక్క వాహనాల గురించి కూడా ప్రత్యేక వాహనాల యొక్క పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో చేసే ఈ కార్యక్రమానికి మా యొక్క చీఫ్ గెస్ట్గా శ్రీమతి కొండా సురేఖ మురళీధరరావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ముఖ్య అతిథులుగా। అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా డాక్టర్ బండ ప్రకాష్ గారు శాసన మండలి వైస్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు స్పెషల్ గెస్ట్గా। అదేవిధంగా గౌరవ అతిథులుగా నగర మేయర్ శ్రీమతి నందు సుధారాణి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పద్దిరాజు రవిచంద్ర గారు, పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు, శాసన మండలి సభ్యులు బసవరాజ్ సారయ్య గారు ఈ సభ